గోఫ్మెన్ అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి అత్యంత సన్నిహితంగా పనిచేశాడు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు వామపక్ష భావజాలిక ప్రభుత్వం అధికారంలోకి కూటమిగా వచ్చినప్పుడు మొసాద్ మూలాలను నాశనం చేసింది. మనకు కనుక మొరార్జీ దేశాయ్ హయాంలో మన దీన్ని రాణి ఎలా నాశనం చేశారు, అలాగే ఆ తర్వాత మన వైస్ ప్రెసిడెంట్గా అన్సారీ వచ్చినటువంటి సందర్భంలో ఎట్లా మన నిఘా వ్యవస్థను నాశనం చేశారో అట్లాగా వాళ్ళు మొసాదును నాశనం చేసేయడం ప్రారంభించారు. అది కొనసాగించాల్సి వచ్చింది ఇప్పటిదాకా నెతన్యాహుకి. ఇప్పుడు నెతన్యాహు చేతిలోకి పవర్ వచ్చింది. నెతన్యాహు మీద కేసులు పెట్టి నెతన్యాహుని లీగల్గా బైండ్ చేసి ఏమీ చేయలేని పరిస్థితి సృష్టించారు. ఇప్పుడు నెతన్యాహుకి యుద్ధం కారణంగా పూర్తి శక్తి, పబ్లిక్ కూడా పూర్తిగా అతన్ని నమ్ముతున్నటువంటి వేళ ఇవాళ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. తన మనిషిని పెట్టుకున్నారు మొసాద్ చీఫ్గా. ఇక రాబోయే రోజుల్లో ఇరాన్కి చుక్కలు చూపెడతారు. ఎందుకంటే మొసాద్ అనేటటువంటి దాని దగ్గర మంచి నెట్వర్క్ ఉంది. ప్రపంచంలో నెంబర్ 1 నిఘా వ్యవస్థ. అమెరికా దేశాధ్యక్షుడినైనా లేపేయగలదు, అంత శక్తి ఉంది దాని దగ్గర, తెలివితేటలు ఉన్నాయి. ఒకళ్ళని ఎలిమినేట్ చెయ్యాలి అంటే నీడలాగా వెంటాడతారు. అట్లాగే ఏ రూట్లో చేస్తారో తెలియదు, ఏమైనా చేసి చూపెడతారు. ఇజ్రాయెల్ శత్రువుని ప్రపంచంలో ఏ మూలన్నా వేటాడగలిగిన ఏకైక నిఘా వ్యవస్థ మొసాద్. ఇప్పుడు దాని చీఫ్గా నమ్మకస్తుడైన బాధ్యతాయుతమైన వ్యక్తి నియమించుకోవడం ద్వారా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి రాబోయే రోజుల్లో చాలా చేయబోతున్నారు.